హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవిఎస్ఆర్ టెక్. యాక్చువల్లీ ఈరోజు టాపిక్ ఏంటంటే ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ స్విచ్. యాక్చువల్లీ ఇంతకు ముందు మాన్యువల్ చేంజ్ ఓవర్ స్విచ్ వచ్చేది. ఏదైనా పవర్ ఫెయిల్ అయినట్టయితే జనరేటర్ ఆన్ చేసిన తర్వాత మనం మాన్యువల్గా ఆపరేట్ చేసుకునేవాళ్ళం. ఏవి ఓవర్ నైట్ ఎప్పుడైనా పవర్ ఫెయిల్ అయిందంటే మన నిదట్లో లేచి చేంజ్ ఓవర్ ఆన్ చేసుకోవడం, ఇదంతా పెద్ద ప్రాబ్లం అయ్యేది. సో ఇప్పుడు రీసెంట్గా ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ స్విచ్చెస్ వచ్చేసాయి కాబట్టి నో ప్రాబ్లం, ఆటోమేటిక్గా దాని అంతటా అదే పవర్ అనేది చేంజ్ అవుతుంది. సో అది ఎలా కనెక్ట్ చేయాలి, ఏంటి, దాని కాస్ట్ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడండి గైస్, ఇది ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ స్విచ్. మనం హెవెల్స్ కంపెనీ తీసుకున్నాం. ప్రజెంట్ ఎక్కువగా నేను హెవెల్స్ యూజ్ చేస్తున్నాను, బాగా వర్క్ అవుతుంది కాబట్టి. సో హెవెల్స్ని నేను ఈరోజు వీడియోలో చూపించాలనుకుంటున్నాను. దీని పేరు ఏసీసీఎల్. ఓకే, ఏసీసీఎల్ అంటాం అనమాట. సో ఇది మెయిన్ సప్లై వచ్చేసరికల్లా 30 amps దీని కెపాసిటీ. జనరేటర్ సప్లై వచ్చేసరికల్లా 20 amps. మన మెయిన్ సప్లై వచ్చినప్పుడు ఇది ఇండికేట్ అవుతుంది, జనరేటర్ సప్లై వచ్చినప్పుడు ఇది ఇండికేట్ అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ కనెక్షన్ వరకు వచ్చేసరికల్లా ఇక్కడ చూడండి, ఇది జనరేటర్ సంబంధించినటువంటి లైన్ న్యూట్రల్, మెయిన్స్ సంబంధించినటువంటి లైన్ న్యూట్రల్, అలాగే లోడ్కి సంబంధించి లైన్ న్యూట్రల్. సో ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ఇప్పుడు నేను చూపిస్తాను. ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఆల్రెడీ పవర్ చూడండి, ఇది జనరేటర్ పవర్ అనమాట. అంటే జనరేటర్ మనం తక్కువ లోడ్ ఇస్తాం కాబట్టి 6 amps సాకెట్ పెట్టాం. అలాగే మెయిన్ పవర్ వచ్చేసరికల్లా 16 amps అనమాట. ఎప్పుడు మెయిన్ పవర్ నేను దీని నుంచి వాడుకుంటుంటాను. సో జనరేటర్ పవర్ వచ్చేసరికల్లా జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం అని చెప్పేసి ఇది వాడడం జరిగింది. ఇది 6 amps, ఇది ఇది 6 amps, ఇది 16 amps. సో నేను కనెక్ట్ చేసి మీకు లోడ్ ఎలాగనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను. చూడండి, ఇది మెయిన్ పవర్. ఓకే, మెయిన్ పవర్ తాలూకా లైన్స్ ఇక్కడ చూసారా. మెయిన్ పవర్లోని న్యూట్రల్ రెడ్, అంటే ఫేస్ కలర్ కూడా రెడ్, న్యూట్రల్ ఈజ్ న్యూట్రల్. ఓకే, అలాగే జనరేటర్ పవర్ సంబంధించి బ్లూ అండ్ బ్లాక్. ఇక జనరేటర్ పవర్ లైన్ న్యూట్రల్. లోడ్ ఇచ్చేసరికి ఇక్కడ బల్బ్ పెట్టారు చూసారా, బల్బ్కి లైన్ న్యూట్రల్. ఒకటి గమనించాలి, మన ఇంట్లో వైరింగ్ చేసుకునేటప్పుడు, అది అపార్ట్మెంట్ అవ్వచ్చు లేకపోతే కంపెనీలు అవ్వచ్చు, ఫేస్ సీక్వెన్సీ మాత్రం కరెక్ట్గా ఉండాలి. అది సింగిల్ ఫేస్ అయినా 3 phase అయినా. చూసారా, లైన్ దగ్గరే కనెక్ట్ చేయాలి, న్యూట్రల్ దగ్గర కనెక్ట్ చేయాలి. ప్రాపర్ కలర్ కోడ్ యూజ్ చేసి కనెక్ట్ చేయడం వల్ల రేపు పొద్దున్న ఎవరికైనా సరే కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా ట్రబుల్ షూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఏసీసీఎల్. ఓకే, ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ విత్ కరెంట్ లిమిటర్. ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ కరెంట్ లిమిట్ ఎంత, ఇక్కడ మెయిన్స్ వచ్చేసరికల్లా 30 amps, జనరేటర్ వచ్చేసరికల్లా 20 amps ఉంటుంది. మేబీ జనరేటర్ 20 amp కంటే అబోవ్ ఉన్నదనుకోండి, ఇది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ సప్లై చూద్దాం. చూడండి, మెయిన్ సప్లై ఆన్ చేశాను. చూడండి, ఇక్కడ మెయిన్స్ దగ్గర ఇండికేషన్ వెలిగింది. మెయిన్స్ ఇండికేషన్ వెలిగిందా? సో మెయిన్ సప్లై మీద లోడ్ ఉంది. ఓకే గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆటోమేటిక్గా పవర్ ఫెయిల్ అయింది, జనరేటర్ పవర్ వచ్చింది. చూడండి, జనరేటర్ బ్లింక్ అవుతూ నియర్లీ 5 to 10 seconds టైంలోని మనకి క్లోజ్ అవుతుంటుంది. చూసారా, జనరేటర్ పవర్ దాని అంతటా అదే. అంటే ఇప్పుడు కూడా మన జనరేటర్ మెయిన్ కూడా ఆన్లోనే ఉంటాయి. సో ఏది వస్తే అది వచ్చిందంటే ఇది ఆగిపోతుంటుంది అనమాట. సో ఆ రకంగా ఇది వర్క్ అవుతుంది. చాలా ఈజీ అనమాట, కనెక్షన్ కూడా ఈజీ. చాలామందికి మీరు రెఫర్ చేయొచ్చు, సార్ మీరు ఈ రకంగా తీసుకున్నట్టయితే మీరు ఏ టైంలోనైనా సరే మీ ప్రాబ్లం లేకుండా అదే ఆటోమేటిక్గా చేంజ్ అయ్యి మీకు లైటింగ్ అనేది వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీని కాస్ట్ నియర్లీ 1600 rupees ఉంటుందండి. దీని కాస్ట్ హోల్సేల్ తీసుకుంటే ఒక షాప్లో 1800 అలా అమ్ముతున్నారు. ఓకే, 1600 అయితే మెయిన్ ప్రైజ్. ఏసీసీఎల్ మాత్రం ఈ హెవెల్స్లో మాత్రం బాగా వర్క్ చేస్తుంది. హెవెల్స్, ఎల్ఎన్టీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఓకే సార్. ఓకే గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలోనే నాకు చెప్పండి. థ్యాంక్ యూ.